హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సెప్టెంబర్ 27వ తేదీన దేవర మొదటి పార్ట్ అయితే రిలీజ్ కాబోతుంది కదా. కొట్టాల శివ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆకాశాన్నంట అంచనాలు అయితే ఉన్నాయన్నమాట. అయితే అప్పుడెప్పుడు ఆ దేవర నుంచి ఒక గ్లిమ్స్, ఒక పాట రిలీజ్ చేశారు. దీంతో దేవర నెక్స్ట్ ప్రమోషన్ కంటెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. అంతేకాదు, రిలీజ్కు మరొక 50 రోజుల సమయం కూడా లేదు. ఇంకెప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు, పాన్ ఇండియా రీచ్ కావాలంటే ప్రమోషన్స్ గట్టిగానే ఉండాల్సిందే అనే కామెంట్స్ అయితే బాగా వినిపిస్తున్నాయి అన్నమాట. దీనికి తోడు ఫస్ట్ సింగిల్ విషయంలో అనిరుద్ధ్ ఆశించినంత స్థాయిలో ట్యూన్ ఇవ్వలేదనే టాక్ కూడా వినిపించింది. అందుకే తాజాగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న దేవర సెకండ్ లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. చెప్పినట్టుగానే ఈ పాట మంచి రొమాంటిక్ మూడ్లో అయితే ఉంది. ఎన్టీఆర్ జాహ్నవి కపూర్ కెమిస్ట్రీ అయితే అదుర్స్ అనేలాగా ఈ మెలోడీ అయితే సాగిందనమాట. ముఖ్యంగా జాహ్నవి గ్లామర్ ఈ సాంగ్లో హైలైట్ అనే చెప్పాలి. అలాగే ఇప్పటి వరకు రక్తపాతాన్ని ఎరిపెక్కించిన సముద్రాన్ని చూసిన అభిమానులు ఈ పాటతో ఫ్రెష్ ఫీల్ అయితే అవుతున్నారనమాట. ముఖ్యంగా ఈ సాంగ్లో జూనియర్ ఎన్టీఆర్ గారు లుక్స్ అయితే బాగా అంటే పీక్ స్థాయిలో అదిరిపోయేలా ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్ లాగానే పూల చొక్క బ్లాక్ పాయింట్ కలర్ తోటి ఎర్రగా తీసేలాగా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే కనిపిస్తున్నాడు. ఇక సాంగ్లో విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో కుదిరాయని చెప్పాలి. అయితే అంతేకాకుండా కొరియోగ్రఫీ కూడా వేరే లెవెల్లో ఉందన్నమాట. జూనియర్ ఎన్టీఆర్ జాహ్నవి కపూర్ మధ్య కెమిస్ట్రీతో పాటు డ్యాన్స్ కోఆర్డినేషన్ కూడా వేరే లెవెల్లో ఉందనే చెప్పాలి. శిల్పారావు వాయిస్ కూడా జాహ్నవి కపూర్ గారికి కరెక్ట్గా అయితే సెట్ అయిపోయిందనమాట. అయితే బీట్ మాత్రం కాస్త మెలడీగా అనిపిస్తూనే అనిరుద్ధ్ ఆ పాత పాట ఒకటైతే గుర్తు తెచ్చేలా ఉందని చాలామంది అంటున్నారనమాట. అలాగే కంటెంట్ స్లోగా ఎక్కేలా ఉందని అయితే ఈ సాంగ్ అయితే కనిపిస్తుంది. ఇందులో లొకేషన్స్, విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. రామజోగి శాస్త్రి గారి లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట. మొత్తంగా అందరూ హమ్ చేసేలాగా ఉన్న ఈ పాటతో అనిరుద్ధ్ అయితే అదరగొట్టాడని ఫుల్ ఖుషి అవుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనమాట. అలాగే డిజిటల్ రికార్డుల పరంగా కూడా ఈ పాట సెన్సేషన్స్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. చుట్టుమల్లే సాంగ్ యూట్యూబ్లో 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ని అయితే సాధించిన తెలుగు పాటల్లో 3వ స్థానంలో అయితే నిలిచి రికార్డుని అయితే సృష్టించిందనమాట. ఈ పాట 15.68 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. ఇంకా ఇప్పుడు ఈ సాంగ్ కూడా దాటిపోయి ఉండొచ్చు. ఇక నుండి దేవర ప్రమోషన్ స్పీడ్ అయినట్టే అనమాట. మరి రోజు రోజుకి అంచనాలు పెంచుతున్న దేవర బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ని క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. సో చూద్దాం మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత పెద్ద హిట్ని అయితే అందుకుంటారో. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇది 2 పార్ట్లుగా వస్తుంది. మొదటి పార్ట్ ఒకటి, సెకండ్ పార్ట్ ఒకటి. ఇప్పుడు మొదటి పార్ట్ అయితే రిలీజ్ అయ్యిద్ది అనమాట. మీకు ఈ పాట ఎలా నచ్చింది, ఎంత నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.